హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ ట్రావెల్ బ్లాగ్స్. మరొక మంచి వీడియో అయితే ఈరోజు ముందుకు వచ్చాను. ఈరోజు మనం ప్రస్తుతం అయితే శ్రీకాళహస్తిలో ఉన్నాము. శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు ఎలా జరుపుకోవాలి, కాళహస్తిని ఎలా దర్శించుకోవాలి, ఇక్కడ పూజా విధానాలు ఏంటి, దర్శనాలు ఏ టైంలో చేస్తారు, ఇక్కడికి ఎలా చేరుకోవాలి అనేది పూర్తి విషయం మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే వీడియోలో చెప్తాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ శ్రీ కాళహస్తి దేవాలయమే ఇది. పంచభూత స్థలాలలో ఒకటైన వాయులింగ క్షేత్రం ఈ కాళహస్తి దేవాలయం. సాలీడు, పాము, ఏనుగు శివుణ్ణి పూజించి మోక్షం పొందిన ప్రదేశం ఇది. కన్నప్ప భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమైన స్థలంగా కూడా దీన్ని పురాణంలో చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ రాహుకేతు దోష నివారణకు క్షేత్రంగా ఇది విరజిల్లుతుందని చెప్పి ఇక్కడి వాస్తవ్యులైతే చెప్తున్నారు. సో పదండి, మనం లోపలికైతే వెళ్దాం. లోపలికి వెళ్ళి పూర్తిగా అయితే తెలుసుకుందాం. మనం ఇక పెద్ద గోపురం నుంచి అయితే లోపలికి వచ్చాం కదా. లోపలికి రాగానే మనకు ఎదురుగా ఒక చిన్న గోపురం అయితే కనిపిస్తుంది కదా. ఆ గోపురం నుండి మనం మెయిన్ దేవాలయంకు వెళ్ళాల్సి వస్తుంది. సో ఇంతలో చూడండి, మనకు ఎడమ సైడు గోశాల అయితే కనిపిస్తుంది కదా. గోశాలకు మనం అన్నం కానీ ఈ గడ్డి కానీ పెడితే మాత్రం చాలా పుణ్యమని ఇక్కడ మనకు చెప్తూ ఉంటారు. సో వీలైతే ఈ గోశాలలో గడ్డి అది తీసుకొని అయితే పెట్టడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం ఇప్పుడు లోపలికైతే వెళ్తూ ఉంటే రాహుకేతు పూజకు వచ్చిన వాళ్ళైతే రైట్ సైడ్లో కౌంటర్స్ ఉంటాయి. అవి కౌంటర్ తీసుకొని మళ్ళీ ఆ గోపురం నుంచి అయితే లోపలికి రావాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ దర్శనం చేసుకునే వాళ్ళైతే సో ఈ గోపురం నుంచి అయితే మనం వెళ్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇదే శ్రీకాళహస్తిలోని పాతాళ గణపతి ఆలయం. ప్రధాన కాళహస్తీశ్వర ఆలయ ప్రవేశద్వారం వద్ద భూమికి సుమారు 30 నుంచి 40 అడుగుల లోతులో ఉన్న ఒక ప్రత్యేకమైన భూగర్భ మందిరం. అగస్త్య మహాముని కోరిక మేరకు వినాయకుడు ఇక్కడ పాతాళంలో వెలిశాడని ప్రతీది. ఇరుకైన మెట్ల ద్వారా కిందికి వెళ్ళి ఈ గుడిలో స్వామివారిని దర్శించుకోవడం వల్ల మనకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకం. అందుకే శ్రీకాళహస్తి దర్శనానికి వచ్చిన వాళ్ళైనా, రాహుకేతు పూజల గురించి వచ్చిన వాళ్ళైనా ఈ పాతాళ గణపతిని ఒకసారి దర్శించుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీలైతే చూడండి. తర్వాత మనం శ్రీకాళహస్తి దేవాలయంలోకి దర్శనానికి అయితే వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ మనకు ఇంకా ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. అయితే ఇక్కడ ఫేమస్ రాహుకేతు పూజ అని చెప్పాను కదా. సో దాని గురించి ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేశాను. మీకు వీడియో అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వీడియో నచ్చితే కనుక వెళ్ళి ఆ వీడియోని కూడా చూడండి. మీకు స్టెప్ బై స్టెప్ రాహుకేతు పూజ ఎలా జరుపుకోవాలి, ఎక్కడ టికెట్ తీసుకోవాలి అనేది పూర్తిగా అయితే చెప్పాను. సో ఇక్కడ ఒక విషయం అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్. మనం లోపలికి వెళ్ళే ముందు రైట్ సైడ్లో అయితే మనకు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అయితే ఇక్కడ ఉంటుంది. కంపల్సరీగా శ్రీకాళహస్తి వచ్చిన వాళ్ళు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి అయితే దర్శనం చేసుకొని మెయిన్ టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో మనమైతే ఇప్పుడు మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాము. మెయిన్ టెంపుల్ దగ్గర మనం ఇక్కడ డిఫరెంట్ టైప్ అయితే దర్శనాలు అయితే ఉంటుంది. 50 రూపాయలు, 100 రూపాయలు, 200, 500 ఇలా దర్శనం టికెట్స్ అయితే ఉంటాయి. ఆ దర్శనం టికెట్స్ తీసుకొని అయితే మనం లోపలికైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. ఈ శివలింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులైతే విశ్వసిస్తారు. దీనికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది. ఆలయం గర్భగుడిలో ఉన్న అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్న శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడు రెపరెపలాడుతూ ఉంటుంది. వాయులింగంగా కొలువైన స్వామివారి ఉద్వాస నిశ్వాసాలు గల గాలి కారణం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. అందుకే ఇక్కడ ఒక శివలింగానికి అభిషేకాలు అయితే ఎప్పుడు జరపరు ఫ్రెండ్స్. ఖాళీ దర్శనం అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. వీలైతే ఒకసారి మంచి దర్శనం అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు. కానీ కొన్ని చోట్ల భక్తులు కూడా ఆ అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులు సహా ఎవరు కూడా తాకరు. ప్రాణవాయులింగంగా పూజించాలనుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అందుచేత శ్రీకాళహస్తిని కర్పూర లింగం కూడా పిలుస్తారు. నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చ కర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకం అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ కాళహస్తీశ్వర దేవాలయం దేశంలోనే అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి. ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది. రాహుకేతు సర్పదోష నివారణ పూజలు మరియు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూల నుంచి వచ్చిన భక్తులు కూడా తమ దోష నివృత్తి కావించుకుంటారు. ఇక్కడ రుద్రాభిషేకం, పాలాభిషేకం,
పచ్చ కర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి. శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధంగా నెలకొన్న శ్రీ కాళహస్తీశ్వర స్వామి సాంకేతిక కళాశాలను 1997లో స్థాపించారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీ కాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖాలై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్వేద పురుషార్థ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖంగాను, జ్ఞాన ప్రసన్నాంబ తూర్పుముఖంగాను, కాళహస్తీశ్వరుడు పశ్చిమముఖంగాను, దక్షిణామూర్తి దక్షిణముఖం మహాద్వారం ఎదురుగాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచలింగాల్లో వాయులింగాల్లో ప్రసిద్ధి చెందింది. స్వామి వాయుతత్వానికి నిజంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న 2 దీపాలు ఎప్పుడు చలిస్తూ ఉంటాయని చెప్పి ఇక్కడ ప్రజలైతే మనకు చెప్తూ ఉంటారు. చాలా అంటే చాలా మహిమ కలిగిన శ్రీ కాళేశ్వర దేవాలయాన్ని ఇప్పటివరకు మీరు దర్శించుకున్నారా? దర్శించుకుంటే మీ అనుభూతి ఎలా ఉందో కమెంట్ రూపంలో అయితే మీరు తెలియజేయండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఆలయంలో ఉండే మరో ప్రధాన ఆకర్షణ సహస్రనామ మండపం. శ్రీకాళహస్తి ఆలయంలో ఎక్కడ ఆకాశం కనిపించదు. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే సహస్రనామ మండపం. శ్రీకాళహస్తి ఆలయంలో ఎక్కడ ఆకాశం కనిపించదు. కానీ ఈ మండపంలో ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిలబడి చూస్తే స్వామివారి శిఖరం, అమ్మవారి శిఖరం, ఒక భక్త కన్నప్ప ఆలయ శిఖరాలు స్పష్టంగా అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఈ మండపంలో ధర్మరాజు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు ప్రదర్శించిన శివలింగాలు కూడా ఉండడం ఇక్కడ ఒక ప్రత్యేకత ఆకర్షణ. ఇక్కడ నుంచి అయితే మనం ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఒక చిన్న గుడి అయితే కనిపిస్తుంది. ఇక్కడ శివలింగం అయితే ప్రతిష్ఠించారు. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందుకైతే వెళ్తూ ఉంటే ఇక్కడ మనకు బయట సైడ్ ప్రసాదాల కౌంటర్ కూడా మనకు ఉంటుంది. అదేవిధంగా ప్రతిరోజు ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అది కూడా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మనకు తూర్పు ద్వారం నుంచి లోపలికి రాగానే కనబడ్డ గోశాల అయితే ఉందో, ఇది ఇక్కడ లోపల కూడా మనకు ఎడమ దిక్కు కనిపిస్తుంది. అది కూడా మీకు చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా భక్త కన్నప్ప గుడి గుట్టపైకి పోయే మార్గాన్ని కూడా మనం అక్కడ దాకా వెళ్దాం. అక్కడ విశేషాలు కూడా మనం పూర్తిగా అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. వీడియోని అయితే లైక్ చేయని వాళ్ళైతే ఒక లైక్ చేసి వీడియోను చూడండి. శ్రీ కాళేశ్వర స్వామి దేవస్థానం పబ్లికేషను, దాని క్యాలెండర్కి సంబంధించిన ఇక్కడ మనకు కొన్ని స్టాల్స్ అయితే ఉంటాయి. సో స్టాల్స్లో మనకు నచ్చిన ఏమన్నా క్యాలెండర్స్ కానీ ఇంకా ఏమైనా టెంపుల్కి సంబంధించినవి ఉంటాయి. సో మనం తీసుకోవడానికి వీలైతే తీసుకోండి. అదేవిధంగా మనం ఈ గోపురం నుంచి బయటకు రాగానే మనకు లెఫ్ట్ సైడ్లో అయితే గోశాల అయితే కనిపిస్తుంది. చూడండి, ఇంతకుముందు చెప్పినట్టుగానే గోశాలకు మనం దానం చేస్తే చాలా పుణ్యం ఉంటుంది. సో వీలైతే గోశాలకు మాత్రం కంపల్సరీగా ఏదైనా మీకు తోచింది అయితే దానం అయితే చేయండి. మన హిందువులకు ఎంతో పవిత్రమైన దేవతగా భావించే గోమాతకు మనం పూజ చేయడం చాలా ప్రాముఖ్యత. సో వీలైతే కంపల్సరీగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు గోమాతలకు దానం అది చేయండి. గడ్డి లేకపోతే పిండి ధాన్యాలు అయితే ఇక్కడ ఉంటాయి. 10-20 రూపాయలు దొరుకుతున్నాయి. తీసుకొని అయితే మీరు దానం చేయడానికైతే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ముఖ్య విశేషాలు ఏంటంటే, శ్రీకాళహస్తి క్షేత్రం ఒక భక్త కన్నప్ప శివునికి తన కళ్ళను అర్పించి తన భక్తిని నిరూపించుకున్న స్థలంగా అయితే ఇక్కడ ప్రసిద్ధి. అదేవిధంగా దీన్ని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. అదేవిధంగా ఇది రాహుకేతు పూజలకు ప్రసిద్ధి అయిన క్షేత్రంగా అయితే కూడా ఇక్కడ పరిగణిస్తారు. ఈ ఆలయాన్ని పల్లవులు, చోళులు మరియు విజయనగర రాజులు అభివృద్ధి చేశారని చెప్పి అయితే ఇక్కడి ప్రజలైతే చెప్తున్నారు. సో ఇక్కడి దేవాలయం యొక్క కళా ఆకృతి మాత్రం మనకు చాలా అరుదు. తమిళనాడులో ఏ విధంగా అయితే మనకు టెంపుల్ యొక్క నిర్మాణం శైలి ఉంటుందో అదేవిధంగా మనకు చాలా పెద్ద దేవాలయాల్లో ఇది ఒక దేవాలయం. సో చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుకైతే వెళ్దాము. ముందుకు వెళ్ళగానే మీకు ఇప్పుడు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే నిత్య అన్నదాన సత్రం. ఇక్కడ పొద్దున 12 నుంచి 3 గంటల మధ్యలో అయితే అన్నదానం అయితే చేస్తారు. కంపల్సరీగా మీరు దర్శనం చేసుకున్న తర్వాత వీలైతే అన్నదానానికి అయితే టైం ఇచ్చి అన్నదానంలో భాగస్వామి కండి. చూస్తున్నారు కదా, ఇదే రంగుల గోపురానికి పోవు దారి మరియు భక్త కన్నప్ప కొండకు పోవు దారి. భక్త కన్నప్ప యొక్క విశేషం మీకైతే తెలిసే ఉంటుంది. చాలా సినిమాల్లో కూడా మనం భక్త కన్నప్ప శివునికి తన కన్నును సమర్పించిన సంగతి మీకు తెలిసిందే కదా. సో గుట్టపైకి వెళ్దాం. భక్త కన్నప్ప చరిత్ర తెలుసుకుందాం, అక్కడ విశేషాలు తెలుసుకుందాం. గుట్టపైన ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది పూర్తిగా అయితే మీకు చూపించడానికైతే నేను ప్రయత్నం చేస్తాను. పదండి, నాతో పాటు మీరు రండి, మీకు చూపించడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. సో మనం ఎంట్రెన్స్లో అయితే మనకు ఈ షాపులు అయితే ఉన్నాయి. ఇక్కడే మనకు ఏమన్నా పర్చేజ్ చేయడానికి అయితే షాపులు కనిపిస్తాయి తప్ప కానీ మనకు బయట సైడ్లో ఎక్కువ ఉండవు.
ఏమన్నా షాపింగ్ చేసే వాళ్ళు మాత్రం షాపింగ్ చేసుకోండి. సో ఇది ఒక గోపురం వ్యూ మీకు చూపించడానికైతే నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ షాపింగ్స్ అన్ని దాటిన తర్వాత మనకి ఇక్కడ ఒక గేట్ కనిపిస్తుంది కదా, ఈ అంటే గోపురాన్ని ఈ టెంపుల్ యొక్క గోడలకు ఆనుకొని ఉన్న ఈ గేట్ అయితే మనకు అంటే ఎప్పుడు ఇది ఓపెన్ ఉండదు చాలాసార్లు. సో ఇది పదండి ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తూ మనం భక్త కన్నప్ప కొండకైతే పైకి వెళ్దాం. ఇది శ్రీకాళహస్తి భక్తి కన్నప్ప తిన్నుడి కథ. అత్యున్నత భక్తికి నిదర్శనం. శివునిపై నిశ్చలమైన ప్రేమతో తన కంటిని పెరిగి లింగానికి సమర్పించిన బోయవాడు. జ్ఞానం శాస్త్రం లేకపోయినా తనదైన భక్తి మార్గంలో శివుని మెప్పించి పొందిన కన్నప్ప 63 మంది నాయనార్లో ఒక్కరిగా ప్రసిద్ధి చెందాడు. భక్త కన్నప్ప కొండకు వెళ్ళే మార్గంలో మధ్యలో అయితే ఈ నాగప్రతిమలు అయితే మనకు రైట్ సైడ్లో కనిపిస్తాయి. సో చూస్తున్నారు కదా, అయితే శ్రీకాళహస్తి దేవాలయానికి వచ్చే భక్తులు ఈ కన్నప్ప కొండకు వచ్చి ఇక్కడ పూజలు అవి చేస్తూ ఉంటారని చెప్పి ఇక్కడ భక్తులు అయితే చెప్తున్నారు. సో ఇక్కడ కొన్ని ఆచారాలు అయితే ఉన్నాయి. మీకు నేను దగ్గరగా అయితే వెళ్ళి పూర్తిగా అయితే ఇక్కడ ఏంటి అనేది చూపించడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ ముడుపు ఆచారాలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే భక్తులు, ఎవరికైతే పెళ్ళిళ్ళు అవ్వవో, ఎవరికైతే పెళ్ళిళ్ళు అయ్యి కూడా సంతానానికి ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు ఇక్కడ ముడుపులు అవి కడుతున్నారు. కడితే తొందరలోనే వాళ్ళకు పెళ్ళిళ్ళు ప్లస్ సంతానం గారు వారికి సంతానం అవుతుందని చెప్పి అయితే ఇక్కడి భక్తులైతే వాళ్ళు నమ్ముతున్నారు. చాలామందికి ఇది రియల్గా జరిగాయని కూడా చెప్తున్నారు. మీరు కూడా శ్రీకాళహస్తి వచ్చిన వాళ్ళు శ్రీ కన్నప్ప కొండకు వచ్చి ఈ ముడుపులైతే కట్టండి. సంతానం లేని వారైనా, పిల్లలు కాని వారైనా, పెళ్ళిళ్ళు కాని వారైనా చేస్తే తొందరలోనే ఫలితం జరుగుతుందని చెప్పి అయితే ఇక్కడ కట్టిన భక్తులైతే చెప్తున్నారు. వీలైతే మీరు కూడా ఒకసారి ప్రయత్నం అయితే చేయండి. పదండి మనం ముందుకైతే వెళ్దాం. కన్నప్ప కొండకు మీదికి నడుచుకుంటూ అయితే మనం పోదాం. అక్కడ ఇంకా ఏంటి విషయాలు ఏమున్నాయనేది పూర్తిగా అయితే మనం స్టెప్ బై స్టెప్ అయితే మనం తెలుసుకుందాం. ఈ నాగప్రతిమలు దర్శనం చేసుకున్న తర్వాత కొండపైకి వెళ్ళే దారి చూడండి ఎంత చాలా బాగుందో. అంటే బాగా మెట్లు అయితే ఎక్కువ ఉండవు, ఒక 80 నుంచి 100, 120 మెట్లు అలా ఉంటాయి. సో మీకు ఒక ఇక్కడి నుంచి వ్యూ కూడా ఎలా ఉంటుందో చూపించడానికి అయితే నేను ప్రయత్నం అయితే చేస్తాను. అంటే శ్రీకాళహస్తి సిటీ వ్యూ ఎలా ఉంటుందో ఇక్కడి నుంచి అయితే మీరు చూడవచ్చు. సో చూడండి, టెంపుల్ యొక్క వ్యూ కూడా మనకు ఈ కొండపై నుంచి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా శ్రీకాళహస్తి సిటీ కూడా ఇక్కడి నుంచి చాలా చాలా పెద్దగా చాలా మంచిగా అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో చూడండి ఎంత చాలా బాగా అనిపిస్తుందో. మీరు కూడా భక్త కన్నప్ప కొండపైకి వచ్చారా, వస్తే ఎప్పుడు వచ్చారో కమెంట్ అయితే చేయండి. మీకు ఇక్కడ ఫీలింగ్ అనుభూతి ఎలా అనిపించిందో మీరు కమెంట్ రూపంలో కూడా చెప్పండి ఫ్రెండ్స్. పదండి మనం కన్నప్ప కొండకైతే పైకి అయితే వెళ్దాం. అక్కడ శివుని యొక్క స్టాచ్యూస్ అయితే ఉంటాయి. అదేవిధంగా కన్నప్పది గుడి కూడా అయితే ఉంది. అది కూడా మీకు చూపించడానికైతే నేను ప్రయత్నం అయితే చేస్తాను. ఇది మనం కాళహస్తి యొక్క పూర్తి టెంపుల్ యొక్క వ్యూ ఎంత చాలా బాగా అంటే ఎంత పెద్ద విస్తీర్ణంలో ఉందో మనం ఇక్కడి నుంచి చూస్తే అయితే మీకు అర్థమవుతుంది. సో కింద నుంచి మనం వెళ్తూ ఉంటే మనకు కనబడే ఈ గోపురాలు ఏ విధంగా ఉన్నాయో, తూర్పు గోపురం, మనం దక్షిణ గోపురం, ఉత్తర గోపురాల నుంచి అయితే మనం నడుచుకుంటూ అయితే వస్తాము పోతాం, కానీ అంటే అంత ఎలా ఉందో అని అనిపించదు. సో ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, చెట్టు దగ్గర అయితే మనం అక్కడి నుంచి లోపలికి ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళి దర్శనం అయితే మనం శ్రీకాళహస్తీశ్వరుని అయితే దర్శనం అయితే చేసుకుంటాము. సో పదండి కొండపైకి అయితే వెళ్దాం. అక్కడ శివుని యొక్క స్టాచ్యూ అయితే చూద్దాం. సో చూస్తున్నారు కదా, ఇదే శివుని యొక్క స్టాచ్యూస్. మనం కన్నప్ప గుడి దాటిన తర్వాత మీదికి వస్తే ఇక్కడ మనకు శివుడు పార్వతి యొక్క స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. మనం కింద శ్రీకాళహస్తి బస్ స్టేషన్ నుంచి కానీ, అక్కడ బ్రిడ్జ్ దగ్గర నుంచి కానీ, నది నుంచి కానీ ఈ యొక్క మంచి వైబులో అయితే ఈ విగ్రహాలు అయితే మనకు కనిపిస్తాయి. సో మీకు కూడా ఇవి చూపించడానికి అయితే నేను ఇక్కడ దాకా అయితే రావడం అయితే జరిగింది. సో మీరు కూడా చూడండి నా కన్నులతో. చాలా కొండపైన మంచి పీస్ఫుల్ వాతావరణంలో అయితే మనకు ఈ స్టాచ్యూస్ అయితే నిర్మించారు. కింద కొంచెం అంత హడావిడి పూజలు అవన్నీ ఉన్నా కానీ ఇక్కడికి పైకి వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా అయితే కాసేపు మంచిగా విశ్రాంతి తీసుకొని రెస్ట్ తీసుకొని మంచి అవన్నీ చూసుకుంటూ వెళ్ళే విధంగా అయితే ఇక్కడ మనకు నిర్మించారు. చాలా బాగుంది. కన్నప్ప చరిత్ర అయితే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే అతని భక్తికి మెచ్చి సాక్షాత్తు శివుడే ప్రత్యక్షమైన ప్రదేశంగా అయితే ఈ యొక్క ప్రదేశాన్ని అయితే చెప్తూ ఉంటారు. సో మీరు ఈ యొక్క ప్రదేశానికి వచ్చారా, ఎప్పుడు వచ్చారో కమెంట్ అయితే చేయండి. సో ఇది మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే కన్నప్ప యొక్క గుడి. మనం నీకు కింద నుంచి అయితే ఇంకా నేను చూపించడానికైతే నేను ప్రయత్నం అయితే చేస్తాను. కిందికైతే నడుచుకుంటూ వెళ్ళి అయితే ఇప్పుడు స్టాచ్యూ గురించి అయితే మీకు ఫస్ట్ పైకి వెళ్ళి చూపిద్దామని అయితే అక్కడికి వెళ్ళాను నేను. సో అది కాకుండా ఇప్పుడు డైరెక్ట్గా మీకు కన్నప్ప దగ్గరికి అయితే గుడి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను. సో చూడండి, ఇది భక్త కన్నప్ప యొక్క గుడి.
సో ఇది ఈ మధ్యనే అయితే నిర్మించారు. అంతకుముందు కొద్దిగా శిథిలావస్థలో చిన్నగా ఉండేది. సో అదేవిధంగా ఇక్కడ వీళ్ళు భక్తులు దీపాలు అయితే వెలిగిస్తున్నారు. సో చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు శ్రీకాళహస్తీశ్వర దేవాలయం యొక్క పూర్తి హిస్టరీ, విశిష్టత, ఇక్కడ టెంపుల్ యొక్క ఆలయ విశిష్టత అన్నీ అయితే మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్పానని అనుకుంటున్నాను. చాలా బాగుంది. మనకు తెలుగు రాష్ట్రాల నుంచి తిరుపతికి చాలా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కానీ, సికింద్రాబాద్, విజయవాడ నుంచి కానీ డైరెక్ట్గా ట్రైన్లు అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు ఇక్కడికి ఈజీగా చేరుకోవచ్చు. లేదా తిరుపతి నుంచి శ్రీకాళహస్తి కూడా 30 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. సో బస్ ద్వారా కూడా మనం శ్రీకాళహస్తి అయితే చేరుకోవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే కనుక వీడియోని ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి. అర్జున్ ట్రావెల్ బ్లాగ్స్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలకు నా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. మంచి వీడియోలు తీసుకొచ్చి మీకు చూపించడానికైతే నేను ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో ఇంతటితో ముగిస్తాను. సెలవు, ఉంటాను. బాయ్.